మినిట్స్లో ఫ్లైట్ క్రాష్ అయిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక సయీద్ ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా అంబులెన్స్లు చేరుకున్నా ఇంకా ఇతరత్ర ఎమర్జెన్సీ టీమ్స్ చేరుకున్నా అందులో బతికే ఛాన్సే లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సయీద్ అయితే ఎస్ రామ్, అయితే మొత్తం మీద ఏటీసీకి ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏటీసీ అంటే మేడే కాల్ చేశారు. మేడే కాల్ అనేది ఫ్లైట్ ఎప్పుడైనా లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఈ మేడే కాల్ అనేది చేస్తుంటారు. అయితే మేడే కాల్ పైలట్ చేశారు, కానీ ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చే లోపలే ఆ 1 minute గ్యాప్ లోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ పెద్దగా బ్లాస్ట్ కూడా సంభవించింది. దగ్గర కూడా అక్కడ ఉండే ఆ మంటలు వ్యాపించిన తర్వాత అక్కడ ఉండి చూసిన స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం రామ్దాస్ మొత్తం మీద కూడా ఎవరు బతికి ఉండే అవకాశం ఉండదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదం తీవ్రత అనేది ఆ రేంజ్ లో జరిగింది. మనము బిట్టివి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఆ ప్రమాద ఘటన జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి తీవ్రం అంటే అక్కడ ఎంత ఇంటెన్సిటీగా అక్కడ కనిపిస్తుందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏటీసీకి ముఖ్యంగా కాల్ చేసినప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ అయింది, మమ్మల్ని కాపాడండి, సెండర్ సమ్ హెల్ప్ అనే కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ ని వాడి కూడా పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. అయితే ఏటీసీ క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే మేడే అనేది ఒక ఎమర్జెన్సీ కాల్. ఎప్పుడైనా హైజాక్ లాంటి సిచ్యువేషన్స్ కానీ లేదా ప్లేన్ అనేది క్రాష్ అవుతుంది అనే సిచ్యువేషన్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ మేడే కాల్ చేస్తుంటారు. అయితే ఈ మేడే కాల్ కి చాలా క్విక్ రెస్పాన్స్, అంటే మేడే కాల్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ ఆ సెకండ్స్ అంటే ఆ పైలట్ కి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే లోపలే ఇంతలో అన్ఫార్చునేట్లీ ఈ క్రాష్ ల్యాండింగ్ అయింది. సో ఇందులో 242 మంది ప్యాసింజర్స్ ఉన్నారంటున్నారు అండ్ 12 మంది క్రూ మెంబర్స్, 2 పైలట్స్, అది కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్. అండ్ దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇలాంటి ఘటన బహుశా ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇండియాలో కూడా అని చెప్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ అఫీషియల్స్ తో మాట్లాడుతున్నారు, హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడారు. వెంటనే ఏవియేషన్ మినిస్టర్ని, గుజరాత్ సీఎంని కూడా ఘటనా స్థలానికి చేరుకోవాలని కూడా ఆదేశించారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతుంది. అండ్ ఇప్పటికే కొన్ని అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ దగ్గర కూడా ప్రమాదాలు జరిగి 105 మంది వరకు కూడా ఎఫెక్ట్ అయినట్లు కూడా చెప్తున్నారు. వెంటనే హుటాహుటిన అక్కడ హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లారు. అండ్ ఆల్సో ఆ ప్రమాదంలో చిన్నారులు, అప్పుడే పుట్టిన చిన్నారులు ఉన్నారు. కెనడాకి సంబంధించిన అక్కడి సిటిజన్స్ కూడా అక్కడ ఉన్నారు. సో మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ఇందాక నేను చెప్పినట్టు మేడే కాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్. ఈ కాల్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏటీసీ వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మేడేకి ఉన్న ఇంపార్టెన్స్, మేడే కాల్కి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ మేడే కాల్ని చేస్తుంటారు. సో అలాంటి మేడే కాల్ చేసిన వెంటనే ఏటీసీ రెస్పాండ్ అయ్యే లోపల అంటే కొద్ది సెకండ్స్, నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొని అన్ఫార్చునేట్లీ చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తుంటే ఒక వాల్కనో ఎరప్ట్ అయితే ఎలా అయితే మంటలు వ్యాపిస్తాయో ఆ రేంజ్ లో అక్కడ మంటలు వ్యాపించాయి. అండ్ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపించే ప్రమాదం కూడా ఉంది. అండ్ హుటాహుటిన అక్కడ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. 117 కి టేక్ ఆఫ్ అయిన తర్వాత అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి. ఎస్ రామ్, కరెంట్ మనకు వస్తున్న అప్డేట్స్ ఏంటి రామ్? అండ్ ఏటీసీకి సంబంధించి, మేడేకి సంబంధించి వస్తున్న డీటెయిల్స్ ఏంటి? 625 ఫీట్ల ఎత్తులో ఈ ఫ్లైట్ అక్కడ నుంచి క్రాష్ అయినట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎయిర్ ఇండియా గ్రూప్ ని ప్రస్తుతం టేకాఫ్ చేసినటువంటి టాటా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు స్పందించారు. వెంటనే టాటా గ్రూప్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్లో స్పందించిన పరిస్థితి కనబడుతోంది. విత్ ప్రొఫౌడ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఆపరేటింగ్ అహ్మదాబాద్ లండన్ గాత్విక్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ట్రాజిక్ యాక్సిడెంట్ టుడే. అవర్ థాట్స్ అండ్ deepest condolences are with the families and loved ones అంటూ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధాని మోదీ కూడా వెంటనే ఈ వివరాలపై ఆరా తీస్తున్నారు. అటు అమిత్ షాతో మాట్లాడుతున్నారు, రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసిన పరిస్థితి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇందులో ఎవరు కూడా బతికే ఛాన్స్ లేదు. బహుశా దీనికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు ప్రధాని కూడా స్వయంగా ఆరా తీసిన పరిస్థితి కనబడుతోంది. అహ్మదాబాద్ చేరుకునే లోపు ఎప్పటికప్పుడు
అటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో కానీ అలాగే స్థానిక ఎయిర్పోర్ట్ అథారిటీస్తో కానీ ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రి మాట్లాడుతున్నారు, హోంమంత్రి మాట్లాడుతున్నారు. గుజరాత్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సరిగ్గా 1:38 లేదా 39 టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటికే ఏటీసీ సెంటర్తో సంబంధాలు కట్ అయ్యాయా లేదా ఏటీసీ సెంటర్తో టచ్లో ఉంటూనే ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించిందా? అంతా 5 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఎలా జరిగింది? అప్పటికే ఆ రేడియో కాల్లో మాట్లాడిన సందర్భంలో తాము ప్రమాదంలో చిక్కుకున్నాం, వెంటనే రెస్క్యూ చేయమంటూ ఒక కాల్, ఇమ్మీడియట్ కాల్ విత్ ఇన్ 1 minute అసలు ఏం జరిగింది అంటే విమానం బయలుదేరే ముందు ఇంత అంతర్జాతీయ విమాన సర్వీస్ అది బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ అనేది చాలా మంచి హిస్టరీ ఉంది. పైలట్లకు కూడా మంచి హిస్టరీ ఉంది. దాదాపు 100 గంటల్లో ఆ విమానాలు నడిపిన హిస్టరీ ఉంది. కానీ ఎలా అంటే విమానం బయలుదేరే ముందు ఇంజన్లు సరిగ్గా చెక్ చేసుకోలేదా, మెయింటెనెన్స్ చెక్ చేసుకోలేదా, లేదా ఫ్లైట్కి సంబంధించిన ఇతరత్ర కారణాలకు సంబంధించి ఏదైనా సాంకేతిక అంశాల పరంగా కూడా పూర్తిగా విమానాన్ని చెక్ చేసుకో. సాధారణంగా విమానాలు బయలుదేరే ముందు, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ముందు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి సామర్థ్యాన్ని చెక్ చేసుకుంటారు. ఇంజన్లో లోపాలున్నాయా, సాంకేతిక కారణాల లోపాలున్నాయా, టర్బైన్లు సరిగ్గా ఉందా, లేదంటే క్రూ సరిగ్గా ఉందా, లేదంటే మిగతా అంశాల పరంగా కూడా నావిగేషన్ కరెక్ట్ ఉందా, ఇవన్నీ